నమస్తే, వెల్కమ్ టు క్రంచ్ టీవీ. నేను మీ రిషిక్. ఈ రోజు వార్తలోని అంశాలు చూద్దాం. గడిచిన సంవత్సర పాలనలో తెలంగాణ గవర్నమెంట్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయ్యి సంవత్సరం కావడానికి వస్తుంది. అసలు ఈ సంవత్సర కాలం వ్యవధిలో 6 గ్యారంటీలు అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మరి వీటన్నిటి గురించి మాట్లాడడానికి మనతో పాటు కాలర్ సిద్ధంగా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఓకే రైట్, మరి మనతో పాటు మాట్లాడడానికి నరసింహ గారు లైన్ లో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. గడిచిన సుదీర్ఘ పాలనలో కాంగ్రెస్ గవర్నమెంట్ చేపట్టిన 6 గ్యారంటీలు ఏమయ్యాయని బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నారు. అలాగే అసెంబ్లీ సాక్షిగా కూడా రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు కొన్ని గ్యారంటీలను. అయితే సంక్రాంతి నాటికి సన్న బియ్యము, తర్వాత పెన్షన్ల పెంపు, 300 ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్ల చొప్పున ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పారు. మరి వీటన్నిటి గురించి ఇంకా ఎందుకు త్వరగా పడలేకపోతున్నారు? సంక్రాంతికి నిజంగానే సన్న బియ్యం ఇస్తున్నారా రేవంత్ రెడ్డి గారు? ఖచ్చితంగా ఈసారి సంక్రాంతి వరకు సన్న బియ్యం ఇచ్చే ఆలోచన ఉందన్న, కానీ 6 గ్యారెంటీలు కూడా దాదాపున అమలయ్యే ఆలోచనలో గవర్నమెంట్ ఉంది. ఇప్పటి వరకు ఉచిత కరెంటు గానీ, ఉచిత బస్సు గానీ, దాదాపున ఆరోగ్యశ్రీలో 10 లక్షలు అది కానీ దాదాపున అవన్నీ చేయడానికి గవర్నమెంట్ దాదాపున ఈ 5 సంవత్సరాల పీరియడ్ లో ఇచ్చే 6 గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు చేసే యోచనలో ఉందన్న. రైట్, 420 హామీలని మోసం చేశారు, కేవలం ఇది ఒక నాటకము, కక్షాపూరిత రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నారు. దాన్ని ఎలా సమర్థించుకుంటారు? మరి వాళ్ళు ఒక 10 సంవత్సరాల సుదీర్ఘ పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వాలని గవర్నమెంట్ ఏది ఉన్నది బీఆర్ఎస్ గవర్నమెంట్ అన్న. దాదాపుగా ఎలాంటి మామూలు ఆరోగ్య విషయంలో కానీ, ఫీజు పేమెంట్స్ విషయంలో కానీ, విద్యార్థులు దాదాపున పీజీ నుంచి వెళ్ళి దాదాపున కేజీ వరకు దాదాపు అన్ని పేపర్ లీకేజ్ చేసి విద్యార్థుల వసూలు తీసుకున్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేయడం చాలా వరకు మాకు సిగ్గుగా అనిపిస్తుంది. ఓకే నరసింహ గారు, మీరన్నదే ఒకసారి తీసుకుందాము. ఇప్పుడు కేవలము రేషన్ కార్డులు ఇవ్వలేదు అని అంటున్నారు. గడిచిన సుదీర్ఘ పాలనలో మరి మీరు ఇంకా ఎందుకు దాచిపెడుతున్నారు రేషన్ కార్డులను? ఎందుకు పంపిణీ చేయలేకపోతున్నారు? ఎందుకు కొత్త కార్డులను ఇవ్వలేకపోతున్నారు ప్రజలకి? అన్న దాదాపున గవర్నమెంట్ వచ్చిన కానీ ఎలక్షన్లు స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఒకటొకటి చేసుకుని రావడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా రుణమాఫీ అన్న దాదాపున దాంట్లో ఒక 99% రుణమాఫీ అయింది. రుణం కూడా కొంచెం ఆగింది. అది కూడా దాదాపున ఈ నెల అంటే సంక్రాంతి లోపల రుణమాఫీ ఇచ్చేసి దాదాపున అప్పుడు కూడా రైతు భరోసా పేరు మీద ఎకరానికి ఏదైతే 15,000 అయితే అప్లై అవుతుందో అది కూడా ఇచ్చేసి అప్పుడు కూడా ఈ రేషన్ కార్డులు దాదాపు ఇచ్చే ఆలోచనలో ఉందన్న. రైట్, మీరు అన్నది ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. 99% రైతు రుణమాఫీ అయ్యిందని మీరు అన్నారు ఇందాక, అది గుర్తుపెట్టుకోండి. కేవలము 50% అయ్యింది, తర్వాత ఇంకా కొంతమందికి కాలేదు. అసెంబ్లీ సాక్షిగా కూడా మన ఏదన్నా నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను అని కేటీఆర్ గారు మొన్న వ్యాఖ్యలు వినే ఉంటారు మీరు. దాదాపున పుష్ప 2 సినిమాలో దాదాపున ఒక రేవతి అనే అమ్మ చనిపోతే దాని మీద స్పందించిన కేటీఆర్ గారు అదే వాళ్ళ కొడుకు అదే హాస్పిటల్ ఉంటే కనీసం చూస్తాను కూడా పోని కేటీఆర్ గారు దాదాపు కాంగ్రెస్ పార్టీ పైన ఈ పగలు ఆయనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యమంత్రి కావాలి. నరసింహ గారు ఒక్క నిమిషం అండి, నేను పుష్ప 2 గురించి అడగట్లేదు, రైతు రుణమాఫీ గురించి అడుగుతున్నాను. మీరు అన్న 99% రైతు రుణమాఫీ అయ్యింది అని. రుణమాఫీ ఎక్కడైందని ప్రతి రైతులు కూడా మీడియా ముందుకు వచ్చి చెప్తున్నారు. దాన్ని ఎలా సమర్థించుకుంటారు మరి మీరు? దాదాపున 99% అయిందన్న. కానీ దాదాపు ఏంటంటే ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కోవాట్లు దాన్ని ఏదైతే వాళ్ళు కటప్ చెప్పారు 2018 వరకు తీసుకున్న రైతులకు రుణమాఫీ అవుతుందని చెప్పారు. కానీ 2015 నేను కూడా ఒక రైతునే, నేను కూడా 2015 తీసుకున్నా కాలేదు. అలాంటప్పుడు నేనేం చేసిన కాంగ్రెస్ పార్టీ మీద నేను బురద ప్రయత్నం చేసే వచ్చిన వాళ్ళు ఉన్నారు. దాదాపు 2018 కటాప్ లో తీసుకున్న దాదాపు వాళ్ళందరికీ ఏ ఊర్లో మీరు ఎంక్వైరీ చేసుకున్నా దాదాపు చాలా మందికి అయినాయి అన్న. వీళ్ళేంటంటే 2000 లోపు 2017 కానీ 16 తీసుకున్న వాళ్ళకి కాలేదు. వాళ్ళే దాదాపు పార్టీ పైన బుర్ర ప్రయత్నం చేస్తారు. అది కూడా బీఆర్ఎస్ పార్టీలో కోవట్లు. అంటే కేవలం వాళ్ళు మాత్రమే మీడియా ముందుకు వచ్చి చెప్తున్నారంటారా మీ ఉద్దేశం? వాళ్ళు మాత్రమే మీడియా ముందుకు చెప్తున్నారు. నిజమైన రైతులు ఎవరు కూడా చెప్పట్లేదు. అది అందులో కూడా రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఏ గవర్నమెంట్ కూడా రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం సన్న ఓట్లు తీసుకొని బోనస్ ఇచ్చిన గవర్నమెంట్ ఏకైక గవర్నమెంట్ ఏది ఉందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అన్న. మీరు ఎక్కడన్నా తెలుసుకోండి, దాదాపు ఎన్ని ఊర్లు అడిగినా కూడా ఎవరైతే సన్న ఓట్లు అమ్ముకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి దాదాపున రైతు ఏది బోనస్ పరంగా 500 ఖచ్చితంగా పడ్డాయి. ఇంకా మిగతా కాని వాళ్ళ సంగతి ఏంటండి? మరి ఎప్పుడు చేస్తారంటున్నారు? మిగతా కాని వాళ్ళకి కూడా నిన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారు దాదాపున ఈ సంక్రాంతి వరకు దాదాపున ఎలాంటి
అంటే మామూలుగా ఆధార్ కార్డులో కానీ లేకపోతే బ్యాంకులో కానీ ఇలాంటి ఏదైనా పొరపాట్లు ఉంటే ఆ పొరపాట్లు అంటే సర్దు చేసి దాదాపు వాళ్ళకి కూడా రైతు బంధు ఇచ్చే అవకాశం, రైతు రుణమాఫీ చేసే అవకాశం ఉంది. రైట్, ఓకే. పెన్షన్ల పెంపు విషయం చూసుకుందాము. ఇప్పుడు 3,000 కాస్త 6,000 చేస్తాము, 2,000 కాస్త 4,000 చేస్తామని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు దాన్ని ఆ శ్రీకారానికి ఇంకా చేపట్టలేకపోతున్నారు, ఎందుకన్నట్టు? అయితే వాస్తవానికి ఇప్పుడున్న గవర్నమెంట్ పరంగా ఈ సంక్రాంతి అంటే దాదాపు జనవరి 1 వరకు ఈ పింఛను 4,000 రూపాయలు వృద్ధాప్య పింఛను, నేను మళ్ళీ వికలాంగులకు 6,000 చెప్పే యోచన వాళ్ళున్నారు. మన ముఖ్యంగా ఏంటంటే కొత్త వారికి కూడా చాలా మంది అప్పుడున్న గత ప్రభుత్వంలో ఇక అప్పుడైతే ఎవరికైతే ఇచ్చారో వాళ్ళకే ఇచ్చారు, తర్వాత కొత్త వారికి ఎవరికి కూడా పింఛన్ రాలేదు. ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చేస్తుందంటే నెక్స్ట్ ఫస్ట్ వరకు ఈ 4,000 రూపాయలు వృద్ధాప్య పింఛన్లు, మళ్ళీ 6,000 అలాగే వికలాంగుల పింఛను, ఈ కొత్త వారికి ఎవరైతే ఈ మధ్యలో వీడియోస్ కానీ దాదాపు కొత్తగా వచ్చిన వికలాంగులు కానీ ఇంకా వాళ్ళందరికీ ఇప్పుడు కొత్తగా వచ్చిన వృద్ధాప్య పింఛన్లు కూడా వాళ్ళందరికీ ఇచ్చే ఆలోచన ఉన్నది. దాదాపు ఫస్ట్ వరకు దాదాపు అయ్యే అవకాశం ఉంది కదా. గురుకుల విషయంలో చూసుకుందాం. గురుకుల విషయంలో 2 నిమిషాలు మాట్లాడుకుందాం. గురుకుల విషయంలో పిల్లలు చనిపోతున్నా కూడా గవర్నమెంట్ ఎందుకు స్పందించట్లేదు? ప్రతిరోజు కూడా పాము కాటని, తర్వాత ఫుడ్ పాయిజన్ అని ఇవన్నీ జరుగుతున్నాయి. అధికారులకు కేవలం చెప్తున్నాము, దాని మీద యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు? మరి దాని పరంగా కొంచెం బాధాకరమే. ఎందుకంటే అప్పుడున్న గవర్నమెంట్ స్థానికంగా మంచి వసతులు లేకుండా ఉన్న భవనాల వల్ల అలాంటి ఎలుక కొడుకులు కానీ పాము కొడుకుల వల్ల విద్యార్థులు. ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రణాళికాబద్ధంగా స్పష్టంగా ఏంటంటే ఫస్ట్ మంచి గవర్నమెంట్ పరంగా మంచి బిల్డింగ్స్ ఉండాలి, ఆ బిల్డింగ్స్ లో నాణ్యమైన విద్య అందించాలి, వాళ్ళకి బాత్రూమ్ పరంగా కానీ వాటర్ పరంగా కానీ అన్ని మంచిగా ఉండాలనే ఆలోచనతో రాబోయే ఒక 6 months లో దాదాపున పర్మనెంట్ గా రూమ్స్ ఇచ్చేసి పిల్లలకు నాణ్యమైన విద్య, నాణ్యమైన వసతితో సహా నాణ్యమైన ఫుడ్ ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నాను. రైట్, ఓకే. మొన్న విజయోత్సవ వేడుకల్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కేవలం అది కాంగ్రెస్ తల్లి మాత్రమే, తెలంగాణ తల్లి కాదు, రూపురేఖలు కూడా మార్చేశారు. తెలంగాణ తల్లికి ఒక మంగళసూత్రం లేదు, కేవలం కుడి కాలు కాకుండా ఎడమ కాలు ముందుంది, తెలంగాణ తల్లి అభయహస్తం చూపిస్తుంది అని చెప్పేసి ప్రతి శ్రేణులు అన్నారు. దాన్ని ఎలా సమర్థించుకుంటారు మరి మీరు? అలా దాదాపు 2007లో విజయశాంతి గారు ఒక తెలంగాణ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ విగ్రహాన్ని ఒకసారి మీరు చూడొచ్చు, దాదాపు అన్ని సోషల్ మీడియాలో వచ్చింది. అప్పుడు అదే విగ్రహాన్ని కాకుండా అదే 2000 మన ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విగ్రహాన్ని మార్చేసి మొత్తం ఇప్పుడు మామూలుగా వాళ్ళ బిడ్డ ఉంది లిక్కర్ అని ఎవరు కవిత గారు, ఆమె లెక్క ఉండాలి లేకపోతే మా కుటుంబం లెక్క ఉండాలని చెప్పేసి అప్పుడున్న తెలంగాణ విగ్రహాన్ని కాకుండా వాళ్ళ కుటుంబం సంబంధించి ఉండాలని చెప్పేసి మొన్న గవర్నమెంట్ చేసింది. ఇప్పుడున్న గవర్నమెంట్ ఏంటంటే తెలంగాణ తల్లి సబ్బండ వర్గాలకు సంబంధించి ఉండాలి, దాదాపున మన తెలంగాణ మొత్తం పచ్చగా ఉండాలి అనే ఉద్దేశంతో పెట్టిందండి. వీళ్ళు ఏం చేస్తారంటే దాదాపున బతుకమ్మ ఉండాలి చేతులు అన్న. బతుకమ్మ అంటే మనకు పండుగ అన్న, పండుగకు దాదాపున తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ ఉండాల్సిన అవసరం లేదు. మనం దాదాపున ఎప్పుడో తెలంగాణ రాకముందు నుంచి కూడా గత ఇందిరాగాంధీ కూడా వచ్చి కూడా ఇక్కడ తెలంగాణలో బతుకమ్మ ఆడిపోయింది. ఇలా తెలంగాణ దాదాపున ఇలా కేసీఆర్ వచ్చింది తెలంగాణ అంటే కేసీఆర్ కుటుంబం తర్వాత వాళ్ళు కవిత వచ్చిన తర్వాతనే బతుకమ్మ అనే ఫీలింగ్ లో వాళ్ళు తెస్తారు. కానీ ఎప్పుడు కూడా దాదాపున ఈ తెలంగాణ తల్లి వల్ల ఎవరు కూడా ఇబ్బంది ఏం లేదన్న, వాళ్ళకే ఇబ్బంది ఉంది. వాళ్ళే దీన్ని దాన్ని ఏది పార్టీ మీద బురద ప్రయత్నం చేస్తున్నారు. మీరు చెప్పిన విధంగానే ఆలోచిద్దాము. ప్రతి తల్లిని ఒక దేవతలా చూసుకోవాలి అని ప్రతి బిడ్డడు అనుకుంటారు. మరి తెలంగాణ తల్లి విగ్రహంలో సామాన్య మహిళా రూపంలో పెట్టడం ఎంతవరకు కరెక్ట్? తెలంగాణ తల్లి అంటే దేవతగా చూసుకోవాల్సిన అవసరం మనకేముందన్న. మన తెలంగాణ తల్లి దాదాపుగా ఒక సాధారణ మహిళగా, ఒక సాకలైలమ్మ లాగా, ఒక మనకు ఏది ఎప్పుడున్నా దాదాపు మనకున్న మన అమ్మలాగా ఉండాలి, అంటే మనతోని కలిసే విధంగా ఉండాలి. దేవతలు అంటే దేవతను మనం దేవత దగ్గర పోయి మొక్కవలసి వస్తుంది అన్న. అమ్మ అంటే మనకు మన అమ్మలాగా ఉండాలని చెప్పేసి ఆ ఉద్దేశం మీద ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం జరిగింది. కానీ వాళ్ళు ఏదంటే తెలంగాణ విగ్రహం ఉండాలి, మొత్తం దేవత రూపంలో ఉండాలి, క్రీడం ఉండాలి, అది ఉండాలని చెప్పేసి వాళ్ళు అంటారు. అప్పుడున్న గవర్నమెంట్ లో వాళ్ళు అనలే కదా అప్పుడు. రైట్, మరి ఇంకో అంశం చూస్తాం. గౌరవ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మంత్రి గారు ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టారు. 3,500 చొప్పున ప్రతి నియోజకవర్గానికి పంపిణీ చేస్తామని శ్రీనివాస్ రెడ్డి గారు వెల్లడించారు. అయితే కేవలం కాంగ్రెస్ పార్టీలో ఉండే లీడర్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది.
అర్హులైన పేదలకు ఇది వర్తించదు, వాళ్ళ పార్టీ వాళ్ళు మాత్రమే ఇది పంచుకుంటారని అంటున్నారు. దాన్ని మీరు ఎలా చెప్తారు? వాళ్ళకు అసలు ఈ గవర్నమెంట్ ఎప్పుడైతే దాదాపున వాళ్ళ చేతులకి వెళ్ళిపోయిందో వాళ్ళకు మతి ప్రవహించింది. దాదాపున మీరు ఎప్పుడన్నా దాదాపు ఊళ్ళో తెలుసుకోరానా, దాదాపు ఇప్పుడు కూడా ఇంద్రమ్మ సర్వే జరుగుతుంది. గతంలో పోల్స్తే అన్న నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మా అమ్మకు బ్యాక్ ఆపరేషన్ అయింది. అయితే నేను సీఎం ఫండ్ రిలీఫ్ ఫండ్ పోతే నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి నిర్దాక్షిణ్యంగా ఈయలో ఉన్న మా ఆలేరు ఎమ్మెల్యే గుంగడి సునీత మేడం గారు ఆ ఫైల్ పంపించడం జరిగింది. అది ఇప్పుడు చూసుకున్న పరిస్థితి వల్ల చాలా మందికి సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చినాయి. అందులో ఎక్కువ శాతం బీఆర్ఎస్ వాళ్ళకి వచ్చినాయి. మీరు ఎంక్వైరీ చేయండి ఈ నియోజకవర్గంలో. దాదాపున అదే ఈ విషయంలో కూడా ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఇల్లు ఉన్న వాళ్ళు కాకుండా అది టీఆర్ఎస్ పార్టీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇంకా ఏదే పార్టీ అయినా సరే కానీ ఇల్లు లేని వాళ్ళకు 100% ఇన్కమ్ ఇల్లు వస్తుంది. అందులో ఎవరైనా ఉండని ఖచ్చితంగా సర్వే మాత్రం పటిష్టంగా జరగాలి. వాళ్ళకి ఇచ్చి ఇల్లు కూడా లేని వరకే ఇవ్వాలని చెప్పేసి అన్నది. అందులో బీఆర్ఎస్ వాళ్ళు ఉండొచ్చు, టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు. ఒక కాంగ్రెస్ పార్టీలకు వస్తున్నా మాత్రం అది ఎంతవరకు కరెక్ట్ కాదు. రైట్. ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే నా లక్ష్యం అని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు. అంటే మరి మీ కాన్స్టిట్యున్సీలో మీ నియోజకవర్గ అభివృద్ధి ఎలా ఉంది ఇప్పుడు అప్పుడు? గత ప్రభుత్వంలో అన్న దాదాపున కనీసం ఒక మనిషికి ఏదైనా కూడా పట్టించుకునే పరిస్థితి అన్న. ఏ విషయంలో కూడా దాదాపు మాకు వాటర్ రావాలనుకుంటే ఇక్కడ ఎర్రబెల్లి నాయకరావు గారు అడ్డుకట్టేసుకున్న వాటర్ తీసుకున్నా కూడా అదే గొంగళ దగ్గర పోయినప్పుడు మేము అడితే నేను ఏం చేయాలి అసలు ఆయన అక్కడ అంతా తీసుకోబోతున్నా కూడా మేము అందరం కొట్లాని కూడా వాటర్ రాలే. అదే ఇప్పుడు మాకున్న నియోజకవర్గంలో బీర్లైలు వచ్చిన సత్యశ్యామల ఎక్కడ చూసినా వాటర్ కానీ ఆయన సొంతంగా ఆయన కింద పనిచేసేవాళ్ళు కానివ్వండి మాకు కానివ్వండి ఎవరికైనా అక్కడ వాటర్ రాకపోతే కాలువలు ఏమన్నాయి ఆ కాలువ పైన చెత్త నాటుకోపోయిందా లేకపోతే ఇంకేమైనా ఉన్నాయో చూసేసి కానీ వాళ్ళ ఎమ్మటే మళ్ళీ ఒక జేసీబీ పంపించి ఎమ్మటే కాలువను క్లియర్ చేసుకుంటే అన్ని చెట్లకు నీళ్లు ఇచ్చే ప్రయత్నం చేసిండు. ఇప్పుడు వరకు దాదాపున సీఎం రిలీఫ్ ఫండ్ లో కానివ్వండి లేకపోతే షాదీ ముబారక్ కానివ్వండి లేకపోతే కళ్యాణ లక్ష్మి చెట్లలో కానీ ఎలాంటి జాబ్యం లేకుండా ఎమ్మటే దాదాపున ప్రజలకు అందే ఆలోచన ఉంది. గత ప్రభుత్వం కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో దాదాపున 99% ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. రైట్. అయితే మీరు నియోజకవర్గ అభివృద్ధి బాగానే జరుగుతుంది అంటారు అయితే? అవునవును జరుగుతుందన్న. సార్ ఇందాక మీరు ఒక మాట బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళ తప్ప సామాన్య జనాలు మొత్తం చాలా సంతోషంగా ఉన్నారు. రైట్. ఇందాక మీరు ఒక మాట అన్నారు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి అని. సీఎం రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఒక సభలో పెట్టారు. గౌరవ రేవంత్ రెడ్డి గారు ప్రతి ఆడబిడ్డకు తులం బంగారు ఇస్తామని చెప్పేసి మళ్ళీ తులం బంగారు ఇంకా అనౌన్స్ చేయలేదు కదండి. దాన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు? అది కూడా రేపు జరగబోయే కొత్త సంవత్సరం అది కూడా ఖచ్చితంగా చేస్తారన్న దాదాపు నమ్మకం ఉంది. ప్రతి పేరింటి పిల్లకి దాదాపున పెళ్లి అయితే దాదాపున తులం బంగారం ₹1,00,000 ఇచ్చే ఆలోచన ఉన్నది. అది కూడా తొందరగా నెరవేర్తారని చెప్పేసి మేము ఆశాభావం చేస్తున్నాం. రైట్. విమర్శించే వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏదేమునన్నా గత దాదాపున ఇంకొచ్చే దాదాపు ఇంకా 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ గౌరవ అధికారంలో ఉంటుంది. మీరేమున్నా దాదాపున వాళ్ళు విమర్శించే వాళ్ళు ఎవరున్నా ఈ గత ప్రభుత్వం గత 10 సంవత్సరాలు ఇక అసాన్ ల్యాండ్ గానీ దాదాపున ఉన్న భూములన్నీ కబ్జా చేసి అమ్ముకొని వేల కోట్లు సంపాదించుకొని దాదాపున అవే పైసలతోటి ఎవరైతే సామాన్య జనులకు తాగిపించి వాళ్ళందరితో ధర్నాలు చేపించి ఈ ప్రభుత్వం మీద వాళ్ళు చెడు ఏదైతే చేయాలనుకుంటారో వాళ్ళకి ఒక్కడే చెప్పారు. ఎందుకంటే దాదాపున ఇవన్నీ మీరు మానుకోవాలి, ప్రభుత్వం సహకరించండి. దాదాపున ఏదైతే గవర్నమెంట్ తప్పు చేసినా కూడా దాదాపున నాయకులు తప్పు చేసినా ఎవరు చేసినా వాళ్ళకి సూచనలు ఇవ్వండి. సూచన గవర్నమెంట్ ఏ పరంగా అయితే మంచి జరుగుతుంది ఏం చేస్తే మంచిగా ఉంటుంది పేద ప్రజలకు ఏం చేయాలని చెప్పి సూచనలు ఇవ్వాలి తప్ప అధికారం పోయిందని చెప్పేసి మీరు ఏది వరకు చేస్తే ప్రజలు గమనిస్తారు. దాదాపు మీకు రాబోయే స్థానిక ఎలక్షన్ లో కూడా ఒక ఓటు కూడా పడది. అట్లా చేస్తే అలాంటి ఉద్దేశం మానాలి. అందరినీ సహకరించి ప్రభుత్వాన్ని సహకరించి అందరితో మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే రైట్. మరి చూసారు కదా తెలంగాణలో 6 గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు అవుతున్నాయి. జనవరి నాటికి కూడా పెన్షన్ల పెంపు, ఇందిరమ్మ ఇల్లు పెట్టిన ప్రతి మేనిఫెస్టోలో అన్ని విధాలుగా కూడా ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని కాలర్ వ్యక్తం చేస్తున్నారు. మరి బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఇప్పటిదాకా రైతు రుణమాఫీ విషయంలో ఫెయిల్యూర్ అయ్యారు, కరెంటు విషయంలో ఫెయిల్యూర్ అయ్యారు, గ్యాస్ కనెక్షన్ విషయంలో ఫెయిల్యూర్ అయ్యారు, మహిళల విషయంలో కూడా ఫెయిల్యూర్ అయ్యారు అని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నారు. మరి ఆ వర్గం ఈ వర్గం ఇలా అంటున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ టాపిక్ని ముందరకేసుకోవడం ఇంతవరకు సరి అయినామని బీజేపీ శ్రేణులు కూడా అంటున్నారు. మరి ఈ అంశం గురించి మళ్ళీ ఒకసారి డిస్కషన్ చేద్దాం. చూస్తూనే ఉండండి క్రంచ్ టీవీ.